హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ ఛానల్ @మంకీ మనీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అండ్ మన ఛానల్లో వచ్చేసి మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి కువైట్ వ్లాగ్స్, కువైట్లో డెలివరీ లైఫ్ ఎలా ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి కామెడీ వీడియోస్ అయితే చేస్తాం. సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేసి ఉంటారు. చాలామంది వీసా తీ అన్న నేను కూడా వస్తాను, చాలామంది వీసా తీ అన్న నేను వస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే ఎక్కడికన్నా వచ్చేది మీరు? వీసా కావాలా అన్న మీకు? ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళే భయపడిగా ఎంత ఇదిగా ఇట్లున్నారు. ఇక్కడే భయపడతా ఉంటే మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేయనా చేస్తారో. వీసా గురించి అయితే ఏం ఆలోచించకండి. సో ఆఫ్టర్ వార్ మీకు అన్నీ ఓకే అనుకుంటే వచ్చేయండి. అప్పుడు కానీ వీసా గురించి ఆలోచించండి. నేను కూడా ఏదైనా సపోర్ట్ చేయడానికి ఉంటుంది. సో ఇంకోటి చెప్తున్నా, డెలివరీ ఫీల్డ్ మాత్రమే నేను చెప్తా, ఇంకా వేరే ఫీల్డ్ అయితే చెప్పలేను. ఎందుకంటే డెలివరీ ఫీల్డ్లో నేను ఉంటాను కాబట్టి జెన్యూన్గా చెప్పగలుగుతా. ఇంకో ఫీల్డ్లో మనకు అంత ఐడియా లేదు, అంత నాలెడ్జ్ లేదు, అంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో డెలివరీ ఫీల్డ్ వరకు ఇలా ఉంటుంది అని చెప్తా. ఇంకోటి అయితే చెప్పలేను. ఇంకొకటి దాదాపు అదే వీసా గురించి అదంతా ఇప్పుడైతే ఏం ఆలోచించకండి, వదిలేసేయండి. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుని ఇంకొక అతను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుంటా నేను అన్నా, డబ్బు ఖర్చు పెట్టేది ఏందన్నా? ఇక్కడికి ఉండే వాళ్ళే భయపడతా ఉన్నారు నా యుద్ధం వల్ల. ఇక్కడి నుంచే ఎట్లా పంపిస్తారో ఏంటో ఏమో అని. అక్కడి నుంచి ఎందుకన్నా ఇక్కడికి వస్తారో? మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి అన్న అక్కడ ఉండి, ఇండియాలోనే ఉండి. నువ్వెందుకు వెళ్ళావు బ్రో అని అంటావేమో. నేను వచ్చా, కర్మగాలి వచ్చా అంతే, ఇంకేం లేదు వేరే. ఇంకొక అతను దుబాయ్లో ఎంతనో 3 లక్షలు అంట, 3 లక్షలు వీసా, కన్వెన్షన్ ఒక 2 days ఇస్తారంట. అలాగే ఇంకోటి ఏదో చెప్పాడబ్బా, లైసెన్స్కి వేరే అమౌంట్ అంట. అది మంత్లీ కట్ చేసుకుంటారంట డ్యూటీలో జాయిన్ అయ్యి. అది మనకి ఇంకా దుబాయ్ గురించి మనకి ఏం తెలియదు, ఏం లేదు. ఇప్పటికైతే ఎక్కడికి పోవడానికి ఆలోచన పెట్టుకోవద్దండి, దయచేసి చెప్తా ఉన్నా. పరిస్థితులు ఏం బాగాలేవు కదా. పరిస్థితులు అన్నీ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ నువ్వైతే ప్రొసీడ్ అవ్వు. ఏదైనా ఆలోచించు, ఎవరినైనా సజెషన్ తీసుకో. డెలివరీ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెలివరీ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఒక ఆర్డర్కి ఎంత ఇస్తారు, కార్ మనదా, పెట్రోల్ మనదా, ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది అని వాళ్ళని అయితే అడిగి తర్వాత రండి. ఊరికే పిచ్చిగా వచ్చి అన్న మేము ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయామన్నా, అన్న మేము వచ్చి ఇక్కడికి ఇరుక్కుపోయామన్నా, నా ఫుడ్ లేదన్నా, నా నీళ్ళు లేవన్నా అని అయితే రావద్దండి. ఫస్ట్ నిజాలు తెలుసుకోండి. ఇంకొకటి, థంబ్నెయిల్ చూసి చాలామంది మోసపోతూ ఉన్నారు. ఒక అతను వచ్చినాడంట, అన్న యూట్యూబ్లో నేను ఒక మంత్కి ₹1,00,000 సంపాదించవచ్చని ఆ వీడియో చూసి అయితే నేను వచ్చానన్న, ఇక్కడ ఏం లేదన్నా అని అన్నాడు. అరే యూట్యూబ్ క్రియేట్ చేసుకుంటారా వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యూస్ కోసము, లేకపోతే ఇంకా అన్నింటి కోసం. దీని నమ్మి మీరెట్లా రావస్తారు నాకు అర్థం. అయ్యో, థంబ్నెయిల్ చూసి రావద్దండి బ్రో. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లోనే పెట్టా ఆల్రెడీ. రియల్ లైఫ్, కువైట్ లైఫ్, రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే మ్యాటర్ వేరే లెవెల్ వర్మ. ఇండియాలో ఊహించుకున్నా నేను చెప్తాను, నేను కూడా ఊహించుకున్నా ఇండియాలో ₹1,00,000 జీతం, లక్ష వద్దులే, ఒక 70,000 జీతము, డెలివరీ లైఫ్, కార్లో పోయి కార్లో రావచ్చు, అంతే సింపుల్ లైఫ్ అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక తెలుస్తూ ఉంది, ట్విస్ట్లు ఎలా ఉంటాయి అంటే అలా ఉంటాయి డెలివరీ లైఫ్లో. అంత ఈజీ అస్సలు కానీ కాదు బ్రో. నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, బ్యాచ్లు, మళ్ళీ ఆర్డర్లు, పడకపోతే ఒక టెన్షన్, పడితే ఒక టెన్షను, ఫైన్లు, మళ్ళీ నో పార్కింగ్ దొరకకపోతే అదొక ఫైను, ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే ఒక టెన్షను, ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తే ఒక టెన్షను, రెస్టారెంట్ ఎక్కడుందో తెలీదు. ఓడి అమ్మ బంటి, మామూలు ట్విస్ట్లు కాదు. అలవాటైన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ ఓకే అవుతుందిలే, అట్లయితే ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను రా నాయన, థంబ్నెయిల్ చూసో యూట్యూబ్లో వీడియోలు చూసి రాకనరా. లైఫ్ వేరేగా ఉందిరా, ఇక్కడ వేరే లైఫ్, వాళ్ళు చెప్పేది వేరే లైఫ్. పిచ్చా కొట్టుడు అట్లుంటుంది అర్థం చేసుకోండి. నేను చెప్తా, 3 నెలలు అయింది రూమ్లోనే ఉన్నా, నెలకు 15,000 చెప్పు, 45,000 టంగ్ గుళ్ళో గంట టంగ్ అని కొడితే ఎట్లుంటుంది సౌండ్, అట్లా వస్తుంది నాకు ఇక్కడ బ్రెయిన్.
ట్విస్ట్ వర్మ ట్విస్ట్ పిచ్చి పుడతా ఉంది చూడు. ఇప్పుడు కూడా బయటికి అదేదో కంపెనీకి పిలిచి వాడు ఒక వార్నింగ్ ఇచ్చాడు, క్యూఎంసీ టెస్ట్ రాసుకోవాలంట, లేదంటే ఫెయిల్ అంట. అంటే ఫెయిల్ అయితే ఎలా బ్రో మళ్ళా? అందుకే చెప్తున్నా, ఈ క్యూఎంసీ టెస్ట్ కూడా వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన ఛానల్లో ఒక 2 days తర్వాత ఇంకా నాకు ఒక 10 days ఉంటుంది. 10 daysలో దాదాపు డైలీ 20 questions చేసుకున్నా కూడా 10 into 200 questions అయితే మనం నేర్చుకుంటాం. క్యూఎంసీ టెస్ట్ కూడా ఇంకా నేను 2 daysలో మొత్తం ఎలా రాస్తానంటే, పైన ఇంగ్లీషు, దానికి అర్థం తెలుగులో, కింద ఆన్సర్, ఇలా అయితే బుక్ తెచ్చి మరీ రాసి మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ ఉంటే పర్వాలే, వాస్తవాలు గీస్తాలు ఉంటే పర్వాలే, లేకపోతే సిచ్యువేషన్. అందుకే అవి ఉన్నా లేకపోయినా మన ధర్మం ప్రకారం మనం ఎగ్జామ్లో రాసి పాస్ అవుదాం. సరేనా? చూడు, ఇంకా చాలా ట్విస్టులు ఉంటాయి, అంత ఈజీ కాదు కోవిడ్ అంటే. ట్విస్ట్లు. అందుకే వీసా గురించి ఆలోచించకుండా ఫస్ట్ నీ జాబ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి, అది స్పెల్లింగ్ రాదులే, పోతే వదిలే, దాని గురించి వదిలే. సో ఇండియాలో ఉండే వాళ్ళు నీ జాబ్ నువ్వు చేసుకుంటూ హ్యాపీగా ఉండి, వార్ అయిపోయిన తర్వాత అంతా ఓకే అనుకుంటే వీసా గురించి ట్రై చేయి, తర్వాత ఆలోచించు. ఆ తర్వాత నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను బ్రో, ఖచ్చితంగా. క్రిష్ అనుకుంటా పేరు, క్రిష్ బ్రో, నువ్వేం టెన్షన్ పడద్దు. సో డెఫినెట్లీ డెలివరీ ఫీల్డ్ వర్క్ అయితే నేను హెల్ప్ చేయగలుగుతా, ఇబ్బంది పడకు. అమౌంట్ దుబాయ్లో అంత అయిందని నాకు కూడా తెలియదు, నాకైతే అంత ఈజీగా తెలియదు. దుబాయ్లో ఎంతనో కూడా నాకు తెలియదు. దుబాయ్లో నాకు తెలిసిన వాళ్ళు కూడా అట్లీస్ట్ ఒక్కరు కూడా లేరు నేను అడుగుదామని అనుకుంటే. సో వాళ్ళని మేబీ నేను ట్రై చేస్తా, కానీ ఇక్కడ వరకు అయితే నువ్వు నన్ను అడుగు బ్రో, నేను డెఫినెట్లీ నీకు సపోర్ట్ చేస్తాను. తెలుసు కదా, దిస్ ఈజ్ ఎ జెన్యూన్ ఛానల్. ఉండేది లేనట్టు, లేనేది ఉన్నట్టు కాదు, ఉండేది ఉన్నట్టుగానే చెప్తా. అర్థమైందా? ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఉంటుంది చూడు, టన్ అని, అదైతే ఖచ్చితంగా కొట్టండి. ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం నాకేదో కొంచెం మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా. ఓకే, బాయ్.